హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి ప్రొజెక్టర్ వీడియో అనమాట. ఇది వచ్చేసి మనకి వాన్బో నుంచి వాన్బో X5 మనకి ఆల్రెడీ పాపులర్ ప్రొజెక్టర్ అండర్ 30,000లో. దానికి సక్సెసర్గా X5 Pro అయితే తీసుకొచ్చారు. ఈరోజు దీని గురించి అయితే చూద్దాం. బిఫోర్ దట్ మనం వాన్బో గురించి మాట్లాడుకుంటే, వాన్బో అనేది మనకి దగ్గర 2016 నుంచి అయితే మార్కెట్లో అయితే ఉంది. చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటివరకు చూసినట్లయితే మనకి దగ్గర 50 లక్షల పైగా వరల్డ్ వైడ్ యూజర్స్ అయితే మనకి వాన్బో యూజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి స్పెషల్ R&D డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఉంది. సో కొంచెం ట్రస్టబుల్ బ్రాండ్ అనేది చెప్పొచ్చు 100%. సో పర్టికులర్గా ఇక మనం ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే వాన్బో X5 Pro అనేది, అండ్ దీని యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి నేటివ్ ఫుల్ HD ప్రొజెక్టర్ అనమాట. 4K సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. అండ్ దానికి కొంచెం హై క్వాలిటీ ప్రొజెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే బడ్జెట్ రేంజ్ కాకుండా కొంచెం ప్రీమియం సైడ్ అని అయితే చెప్పుకోవచ్చు. నాట్ ఇన్ ద ప్రైస్, మీకు ప్రొడక్ట్ క్వాలిటీ పరంగా. సో ఫస్ట్లీ బాక్స్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ అయితే ఉంటుంది, అండ్ ఒక పవర్ కార్డ్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, అండ్ అలానే మనకి ఆ రిమోట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్లీ మనం రిమోట్ ఓవర్వ్యూ చూసినట్లయితే, రిమోట్లో మనకి అన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. క్విక్ షార్ట్ కట్ బటన్స్ అయితే ఇచ్చారు. యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, హాట్స్టార్ అయితే ఉంటుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్తో కూడా వస్తుంది కాబట్టి వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది. రిమోట్ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాండీగా అయితే ఉంటుంది మీకు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ప్రొజెక్టర్ డిజైన్. ప్రొజెక్టర్ డిజైన్ విషయానికి వస్తే మాత్రం చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. కింద మీకు ఇక్కడ చూడొచ్చు హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ అని డిజైన్ బై వాన్బో అయితే ఉంటుంది. వాన్బో లోగో ఉంటుంది. అండ్ ఈ క్రోమ్ ఫినిష్ ఏదైతే ఉందో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. కొంచెం హెవీగానే ఉంటుంది, కొంచెం ప్రీమియం రేంజ్ కాబట్టి. అండ్ లోపల మీకు వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా బెటర్ కూలింగ్ సిస్టమ్ వాడేమని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు రేర్ సైడ్ మన డిజైన్ భాగంగా చూస్తే పవర్ బటన్ ఉంది. దాంతోపాటు మనకి ఒక HDMI పోర్ట్ చూడడానికి ఉంది, 2 USB పోర్ట్లు ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి హెడ్ఫోన్ పోర్ట్ చూడడానికి అయితే ఉంది. ఇక డిజైన్లో భాగంగా బిల్డ్ క్వాలిటీ కూడా మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, మీకు చాలా అంటే చాలా బెటర్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ మీకు డిటాచబుల్ డస్ట్ బాక్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇది యాంటీ డస్ట్ కోటింగ్తో వస్తుంది ఈసారి ఇది మీకు. సో డస్ట్ కూడా పెద్ద మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక మెయిన్గా దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ హైలైట్ 1100 ANSI లూమెన్స్. అదేంటి అలా ఇంకా 1100 ANSI లూమెన్స్ ఏంటంటే, లూమెన్స్ అనేది వేలలో ఉంటుంది కదా, నువ్వు 100లో చెప్తున్నావు ఏంది ఇక్కడ అంటే మాత్రం వేరే లూమెన్స్ వేరు, ANSI లూమెన్స్ వేరు. ANSI లూమెన్స్ అంటే ఈ 1100 ఏదైతే ఉందో ఇంటూ 16 కొడితే మనకి ఏదైతే వస్తుందో అది నార్మల్ లూమెన్స్. అంటే దగ్గర మీకు 17,000 చేంజ్ లూమెన్స్ అయితే ఉంటుంది. 1100 ANSI లూమెన్స్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది. చాలా బ్రైట్గా అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ మనకి ఇది గూగుల్ టీవీ OSతో వస్తుంది. లాస్ట్ టైం మనకి గూగుల్ టీవీ OS అయితే కాదు, Android 9తో వచ్చేది. ఈసారి మాత్రం మనకి ఇది గూగుల్ టీవీ OSతో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి అన్ని అప్లికేషన్ సపోర్ట్ అయితే మీకు చూడొచ్చు. మీకు అన్ని అప్లికేషన్స్ ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. అన్నీ ఉంటాయి. ఇంకా ఏదైనా కావాలని మీరు ప్లే స్టోర్ నుంచి ఆరామ్సే మీరు అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ టీవీ OS కాబట్టి మీకు వాడుకునేటప్పుడు కూడా కొంచెం ఫ్లూయిడ్గా ఉంటుంది. మీకు 2GB ర్యామ్తో వస్తుంది అండ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. లాస్ట్ ఇయర్ మోడల్తో మనం కంపేర్ చేసుకుంటే 1GB ర్యామ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారనేది చెప్పుకోవచ్చు. అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్తో కూడా వస్తుంది కాబట్టి ఈ బటన్ ప్రెస్ చేసి సింపుల్గా మీరు హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్ ఇట్లా చెప్తే మీకు ఆటోమేటిక్ ఓపెన్ అయితే చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ క్విక్ షార్ట్ కట్ బటన్స్ అన్ని ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు యాప్స్ అన్ని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిమోట్ బై IR రిమోట్ అనమాట. మీకు కొంచెం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇక అలానే మనకి అదర్ ఫీచర్స్ కనుక మనం ప్రొజెక్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం చూసినట్లయితే, ఆటో ఫోకస్. మనకి ఇందులో ఆటో ఫోకస్ చూడడానికి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఎక్కడ ప్లే చేసినా సరే ఆటో ఫోకస్ అనేది అదే చేసుకుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో కీ స్టోన్ కూడా ఉంటుంది. మీరు ప్రొజెక్టర్ని కొంచెం అటు ఇటు పెట్టినా, హైట్ అటు ఇటు అయినా, ఇది ఎటు పెట్టినా సరే ఆరామ్సే మీకు ఆటోమేటిక్గా మీకు ఆటో కీ స్టోన్ చేసుకుంటుంది. సో దట్ మీకు టెన్షన్ ఫ్రీ, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే మీరు ఇది చేసుకోవచ్చు. అండ్ 1 క్లిక్ ఆబ్స్టాకిల్ ఎవిడెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ప్రొజెక్టర్ ఆన్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక చెట్టో లేకపోతే ఇంకేదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా అడ్డు వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు బీరోలో నేను అడ్డుగా ఉండి చూపిస్తున్నాను, జస్ట్ ఆటోమేటిక్గా దానంతటా అదే మీరు 1 క్లిక్ తోటి పక్కకి జరిగిపోతుంది అనమాట. సో దట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సింగిల్ క్లిక్తో మీరు అటు ఇటు చేసుకోవచ్చు. అండ్ జూమ్ కూడా మీరు చేసుకోవచ్చు. స్క్రీన్ ఒకవేళ ప్రొజెక్టర్ దగ్గర నుండి మీరు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, లేదంటే పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు స్క్రీన్ సైజ్ అనేది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇందులో స్క్రీన్ త్రో అనమాట. యూజువల్గా అన్ని ప్రొజెక్టర్లు ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో పెట్టాలి, బట్ దీనికి మాత్రం ఎక్కువ డిస్టెన్స్ అవసరం లేదు. మీరు ఏదైతే స్క్రీన్ ఇది చూస్తున్నారో, ఇది యూజువల్గా నేను అదర్ ప్రొజెక్టర్లు యూజ్ చేస్తే చాలా దగ్గరగా పెట్టాల్సి వస్తుంది. ఇదైతే మనకి 1.25:1 అయితే వస్తుందన్నమాట. సో దట్ మీకు బెటర్ అంటే వివింగ్ డిస్టెన్స్ అనేది మీరు దగ్గర పెట్టిన ప్రొజెక్టర్ మీకు ఎక్కువ స్క్రీన్ సైజ్ అయితే వస్తుంది. అదొక మేజర్ ప్రో అని అయితే చెప్పుకోవాలి. అండ్ ఇక అవన్నీ పక్కన పెడితే అసలు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడాలన్నా అంటే మాత్రం, ఇది మనకి నేటివ్ ఫుల్ HD రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి మీరు 100 ఇంచెస్ ఆర్ 150 ఇంచెస్ కానీ పెట్టుకున్నా మీరు ప్రొజెక్ట్ చేసినా సరే మీకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా వస్తుంది. ఇందులో పిక్చర్ క్వాలిటీలో సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. మనకి స్టాండర్డ్ మోడ్ అని, వివిడ్ అని, ఇలాంటి యూజర్ అని ఇచ్చారు. బట్ నా సజెషన్ ఏంటంటే స్టాండర్డ్లో పెట్టుకోండి, మీకు బెటర్ కలర్స్ అయితే వస్తున్నాయి. అదే మీరు వివిడ్లో పెడితే ఏమవుతుందంటే పంచియర్ కలర్స్ వస్తున్నాయి. కానీ మీకు బూస్టెడ్ కలర్స్ కావాలి, పంచియర్ కలర్స్ కావాలనుకుంటేనే వివిడ్లో పెట్టుకోండి. అదర్ దాన్ దట్ మీకు స్టాండర్డ్ మోడ్లో మీకు చాలా బెటర్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది. మీకు బ్రైట్నెస్ కానీ, ఆ బ్రైట్నెస్
మీరు ఈవెన్ దో లైట్ ఆన్లో ఉన్నా సరే మీకు బ్రైట్నెస్ బెటర్గా వస్తుంది. లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం మీకు ఒక ప్రాపర్ టీవీ చూసిన ఫీలింగ్ అయితే మీకు కంపల్సరీ అయితే కలుగుతుంది అనమాట. షార్ప్ పిక్చర్ అయితే ఉంది. సో పిక్చర్ క్వాలిటీ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు వెరీ సూన్ అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం యూజువల్గా ప్రొజెక్టర్లో ఇంత మంచి ఆడియో అయితే నేను చూడలేదు. బట్ కాకపోతే మీరు కొంచెం సెట్టింగ్స్, మ్యూజిక్ మోడ్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా మోడ్స్ అయితే ఇచ్చారు. మీరు మ్యూజిక్ మోడ్లో పెట్టుకొని ఉంటున్నప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక డెడికేటెడ్, అంటే మరీ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇందులో మనకి 10 వాట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. బట్ 10 వాట్ స్పీకర్స్ వచ్చే అవుట్పుట్కి చాలా అంటే చాలా బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు వీలైతే ఆడియో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మనం ఇక్కడ వీడియోలు ఎక్కువగా చూపిస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నాన్ కాపీరైట్ వీడియోసే మీకు ఇంతవరకు అయితే చూపించాను. మీరు ఒకవేళ డెడికేటెడ్గా సినిమాలు లేకపోతే మూవీ సాంగ్స్ ఇట్లాంటివి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ శాంపిల్స్ చూడొచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 30,000 లోపల ఉంటుంది. 28,990 రూపాయలు ఉంటుంది. సేల్లో మనకి ఇంకా తగ్గొచ్చేమో. సో ఆ ప్రైస్ రేంజ్లో ఆలోచించినట్లయితే మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఆరామ్స్ దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.